ఓకే. 'ద మ్యాండలోరియన్ అండ్ గ్రో' ఏమో తెలుస్తలేదు. 'ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగో' ట్రైలర్ వచ్చేసింది. వచ్చిందని కూడా తెలీదు. 'స్టార్ వార్స్' నుంచి 6 ఏళ్ల తర్వాత ఫస్ట్ సినిమా థియేటర్‌కొస్తుంది. ఎవ్వడికైనా అసలు బజ్ ఉందా? అసలు సినిమా మీద ఏమైనా హోప్ ఉందా? నా క్వెషన్ ఏంటంటే సీజన్ 3 బొక్క పోయింది. టోటల్‌గా ఎంతమంది చూసారో తెలీదు గానీ, నేను చూసినా నాకసలు గుర్తులేదు. అది చూసిన తర్వాత కూడా 'మ్యాండలోరియన్ గ్రో' నోరు తిరుగుతలేదండి ఇవాళ. 'మ్యాండలోరియన్ అండ్ గ్రోగుకి' బజ్ ఉంది. సినిమా తీస్తే హిట్ అయితదని ఎట్లా అనుకున్నారా మీరు? ఇప్పటివరకు వచ్చిన ప్రతి మన 'స్టార్ వార్స్' మూవీస్ అన్ని 1 బిలియన్ కొట్టినాయి. అంటే టెక్నికల్లీ సోలో అంటే లైక్ సీ సీ ఎపిసోడ్ 7, 8, 9 కొట్టినాయి కదా! సో, ఇది కొడతదా? దట్ ఈస్ ద క్వెషన్. సో, ఆఫ్టర్ 6 ఇయర్స్ 6 ఇయర్సేనా? ఆఫ్టర్ 7 ఇయర్స్. 6 ఇయర్స్ అనుకో 6 ½ ఇయర్స్. ఇంకా డిసెంబర్‌లో వచ్చింది. ఇప్పుడు ఓకేలే. ఎందుకు సొల్లు ముందే చూసేద్దాం తర్వాత మాట్లాడేసుకుందారండి. సో, యాహ్! లెట్స్ వాచ్ 'మ్యాండలోరియన్ అండ్ గ్రోగు.' ఓకే. ఎక్స్ వింగ్స్, ఎక్స్ ఫైటర్ యాక్చువల్లీ ఎక్స్ వింగ్సేనా ఎక్స్ ఫైటర్ ఏదో ఉంటది. మర్చిపోయాను. ఓకే. ఆ! 'రేజర్ క్రష్' ఎందుకొచ్చిందిరా? ఓహో! సీజన్ 3కి మధ్యలోనా? సీజన్ 2 మధ్యలో. హట్టా? ఆహా! 'జాబా ద హట్.' ఓకే. వీడెవడు? 'బెస్కార్' ఓకే. హుహు. ఓరేయ్! వీడెవడు? 'క్యాడ్ బేన్' కాదు. ఓకే. 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 'బాబో ఫ్రిక్స్.' ఈ పప్పెట కథలేంట్రా? ఓకే. ఇది బావుంది. ఓకే. చాలా మందే ఉన్నారు. 'జెబ్' ఉన్నాడు. అదేం పప్పెట్రీరా? ఎన్ని మిలియన్ పెట్టి తయారు చేసిర్రు ఈ సినిమాని? కనీసం అంటే కనీసం జస్ట్ ఆ పప్పెట్ కాకుండా కనీసం సీజీ అయినా వాడొచ్చుగా. ఏమో ఫోర్స్డ్ ఫర్ ఐమాక్స్ అట. ఏమో నాకైతే తేడా సానా ఇరుకు మావ దీని మీద. అంటే లైక్ ఆబ్వియస్‌లీ మనకి ఎట్లా నేనేమంటున్నా అంటే సింపుల్‌గా ఇట్లాంటి విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి 'స్టార్ వార్స్' మూవీస్ ఉంటాయి. ఓకే. బట్ ద స్టోరీ గోస్ అరౌండ్ వాట్ యూ కాల్ ఇట్ మన సీజన్ 1కి, సీజన్ 2కి మధ్యలో జరుగుతదనుకుంటా. ఎందుకంటే 'రెజర్ క్వెస్ట్' సీజన్ 2లో బ్లాస్ట్ కదా! సో, ఇది ఎలా చూపిస్తారో చూడాలి. 'లూకాస్ ఫిల్మ్ క్లోజ్డ్ ఫర్ ద నైట్.' ఐ థింక్ ఇది ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఏమో నార్మల్‌గా ఏదో అనిపిస్తుంది. 4కేలో చూస్తున్నా ఆగురా బయ్. 2కేలో పెడదాం. ఓసారి 2కే ఈ 'వార్ క్రిమినల్స్' అదే ఆబ్వియస్‌లీ ఓకే. వీళ్ళు వాళ్ళుగా బ్రో వాళ్ళు స్నో ట్రూపర్స్ ఉన్నప్పుడు 'లాంగ్ లివ్ ది ఎంపైర్' ఓహో! వీళ్ళు వాళ్ళనమాట. సో, బేసికల్లీ వీళ్ళున్నారు 'రాంగ్ రిపబ్లిక్స్ డెక్ ఆఫ్ క్విక్' ఓకే. సో, వీళ్ళని ఏమో నాకెంత అంటే సీజన్ 3 అంత పెద్ద హిట్ అయింది కాబట్టి సీజన్ 3 నుంచి ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? చెప్పండి. సీజన్ 1, సీజన్ 2 మధ్యలో ఎందుకొస్తుంది స్టోరీ? యూ టెల్ మీ. సీజన్ ఎందుకంటే సీజన్ 3లోనా? సీజన్ ఏమో బ్రో. సీజన్ ఎప్పుడు వెళ్ళింది? రిజర్ కేస్ ఎవరికైనా చూసారా అసలు 'మ్యాండలోరియన్' చూసినోళ్ళు చెప్పండి. ఏమో ఈడెవడో మర్చిపోయాను. నేను పేరు మర్చిపోయాను. నిజంగానే ఉందా? ఫస్ట్ కొత్తగా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా మిస్ అయింది. యూ హావ్ 'జాబా ద హట్ ద బొట్టు బొక్కలది. సీరియస్‌లీ నాస్టాల్జియా ఓకే గానీ ఏమో చూద్దాం. లెట్స్ సీ. మంచి స్టోరీసే హ్యాపీయే. జాన్ ఫేవరో డైరెక్ట్ చేస్తుండు కాబట్టి అనుకోవచ్చు. బట్ అదే ఏమనంటే లైక్ నా క్వెషన్ ఏంటంటే ఇట్స్ బీన్ లైక్ కరెక్టే. 'స్టార్ వార్స్‌లో' ప్రతి దాంట్లో పపెటరీ వాడతారు ఓకే. ఈవెన్ మీ క్వాలిటీ బాగున్న సీజీ పెట్టుకొని ఉన్న రోజుల్లో గూడా మీరు పప్పెటరీ వాడరు కరెక్టే. అట్లని చెప్పేసి ప్రతి దానికి వాడొద్దు.
ఎందుకంటే దాని క్వాలిటీ తెలవాలి. దిస్ ఈజ్ అ సీజన్ ఫస్ట్ షో ఉండే కదా! సీజన్ వారీగా వచ్చేది. దాని తర్వాత ఇట్ కమింగ్ యాస్ ఎ మూవీ ఇంకా చాలా బావుండాలి నా ఫీలింగ్. దీనిలో కూడా పప్పెటరీ కనబడుతుంది. వై అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ చాలా మందికి ఇది ఖచ్చితంగా ఇంకో సీజన్ 4 ఆర్ ఎల్స్ థియేటర్‌లో వస్తుంది అనుకోకుండా డిస్నీ ప్లస్‌లో వస్తుందని వెయిట్ చేస్తా ఉంటారు. సో వాళ్ళందరూ ఎలా ఇదే క్వాలిటీ ఇస్తే వాళ్ళు ఎలా చూస్తారు? దట్ ఈస్ మై క్వెషన్. సో మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నాకైతే మాత్రం ఏమోలే బ్రో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. చూద్దాం. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే రైట్. కలుస్తా. బై.